అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. నేను గాని గెలిచానే అనుకోండి, వితిన్ 24 అవర్స్ ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ముగించేస్తాను అని యుఎస్ 2024 ఎలక్షన్స్కి ముందు చాలాసార్లు అన్నాడు డొనాల్డ్ ట్రంప్. ఎలాగైతేనే మొత్తం మీద గ్రాండ్ విక్టరీ కొట్టేశాడు. ఇలా గెలిచిన ట్రంప్ గెలిచిన తర్వాత ఇప్పుడు జెలెన్స్కీకి 2 పెద్ద షాకులు ఇచ్చాడు. ఒకటి, ఉక్రెయిన్ రష్యాలో విలీనం కావచ్చు లేక కాకపోవచ్చు అన్నాడు. 2, ఈ యుద్ధాన్ని ముగించడానికి మేము రాజీ కుదిరినందుకు $500 బిలియన్ కావాలి అని జెలెన్స్కీకి ఇంకో షాక్ ఇచ్చాడు. తర్వాత డిసెంబర్ 8, 2024న స్టాప్ ది మ్యాడ్నెస్ అన్నాడు. ఉక్రెయిన్ అండ్ రష్యా యుద్ధం గురించి. స్టాప్ అనగానే అట్లానే ఆగిపోవడానికి ఆవల ఉన్నది అల్లాటప్ప ప్రెసిడెంటా ఏమిటి? పుతిన్, వ్లాదిమిర్ పుతిన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. అతను చూసుకో ముందు నీ యుఎస్ని చూసుకో అంటూ తన స్టైల్లో తాను చెప్పి ఉక్రెయిన్ పైన ఎడాపెడా విరుచుకుపడడాన్ని ఆపలేదు. ఇది అందరికీ తెలిసిందే. 24 అవర్స్లో ఆపగలిగేది కాదు ఇది అని. దీనికి చాలా కథలు పడాల్సి ఉంటుంది. ఇటు ఉక్రెయిన్ అటు రష్యాలతో చర్చలు జరపాల్సి ఉంటుంది. ఇద్దరినీ కొన్ని విషయాల్లో రాజీ పడేలా చేయాల్సి ఉంటుంది. తర్వాత సీజ్ ఫైర్ జరుగుతుంది అని తెలిసిందే. 2-3 నెలల సమయం దీనికి పట్టవచ్చు అన్న సంగతి కూడా తెలిసిందే. అయితే ట్రంప్ ఏమీ ఉక్రెయిన్ అండ్ రష్యాల మధ్య శాంతి ఒప్పందం కుదిర్చే పనిని ఆపలేదు. నేను ఈ విషయంగా పుతిన్తో మాట్లాడాను, నేను అతనితో ఫోన్లో మాట్లాడాను అని ట్రంపే చెప్పాడు. ఇద్దరి మధ్య జరిగిన చర్చకు సంబంధించిన వివరాలేమీ చెప్పలేదు గాని పుతిన్ కూడా యుద్ధాన్ని ఆపాలని కోరుకుంటున్నాడని మాత్రం చెప్పాడు. యుద్ధ విరమణ చర్చల కోసం మ్యూనిచ్ సెక్యూరిటీ మీటింగ్లో యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జెలెన్స్కీతో సమావేశం కానున్నాడు. ఈలోగానే డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి స్ట్రోకుల మీద స్ట్రోకులు, షాకుల మీద షాకులు ఇచ్చాడు. ట్రంప్ లేటెస్ట్గా ఏమన్నాడంటే, చర్చలు జరిపిస్తాం, డీల్ కుదర్చడంలో నేను అలాంటి వాడినేం కాదు, మోస్ట్ సీనియర్ బిజినెస్ ఎక్స్పర్ట్ని, చర్చలు పక్కాగా జరిపిస్తా, అగ్రిమెంట్ కుదిరిస్తా, కానీ అవతలివాడు మరీ కడ్డుగాడున్నాడనుకో కుదరవచ్చు కుదరకపోవచ్చు, కాబట్టి ఉక్రెయిన్ రష్యాలో విలీనం కావచ్చు లేక కాకనూ పోవచ్చు అన్నాడు. వామ్మో, జెలెన్స్కీకి గుండెలదిరిపోయే డైలాగ్ కదా ఇది. పాపం ఈ భూమి మీద జెలెన్స్కీ లాంటి వారు ఎవరైనా ఉంటారో లేదో కదా. చచ్చి చెడి ఓ కమెడియన్ అయినా ఉక్రెయిన్కి ప్రెసిడెంట్ అయ్యాడు. కానీ 2 ఏళ్లు కంప్లీట్ అయ్యాయో లేదో రష్యా ఆక్రమణకు దిగింది. 2012 24 ఫిబ్రవరిన యుద్ధానికి దిగింది. ఇంకేముంది, కంటిన్యూ యుద్ధం, బంకర్లో జీవితం అయిపోయింది జెలెన్స్కీకి. రష్యా ఉక్రెయిన్ ఆక్రమణ అంటూ ఎందుకు యుద్ధం మొదలెట్టిందండి? ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరకూడదు. ఒకవేళ ఉక్రెయిన్ నాటోలో చేరితే నాటో దళాలు వచ్చి రష్యా ఉక్రెయిన్ బోర్డర్లో తిష్ట వేస్తాయి, మనల్ని కంట్రోల్ చేయాలని చూస్తాయి. ఆ లొట్టపీసు సైన్యాలు ఎందుకు ఇక్కడ, వాటి అజమాయిషీలో మనమెందుకు అంటే ఉక్రెయిన్ వినలేదు. నేను తలుగులు తాళాలు తెంచుకుని వెళ్ళి నాటోలోనే చేరి తీరుతాను అన్నాడు జెలెన్స్కీ. ఇంకేముంది, పుతిన్ బాబాయ్ అసలే జగత్ కంత్రి, ఊరుకుంటాడా? నీ ఎంకమ్మ వస్తున్నానుండు అని మోటార్లను డ్రోన్లను పట్టుకుని ఉక్రెయిన్ పైకి దూకాడు. ఫిబ్రవరి 22 నుండి ఇప్పటిదాకా ఫిబ్రవరి 2025 ఈ రోజు దాకా 3 ఏళ్లు కంప్లీట్ అవుతున్నాయి. యుద్ధం కంటిన్యూ అవుతూనే ఉంది. 4 ఏళ్లలోకి యుద్ధం ప్రవేశిస్తున్న సందర్భంగా ఇటు ఉక్రెయిన్లో జెలెన్స్కీ అటు రష్యాలో పుతిన్లు కూర్చుని దీని సిగదరగా ఉత్తి పుణ్యానికి యుద్ధం అని మొదలెట్టాం కదరా నాయన, ఒళ్ళు మొత్తం తూట్లు పడిపోయాయి అని ఎవరికీ కనబడకుండా వెక్కి ఏడ్చే పరిస్థితి వచ్చింది. ఇద్దరికీ వచ్చింది. యుద్ధం ఆపడానికి సాయం చేసినందుకు, ఉక్రెయిన్కి సాయం చేస్తున్నందుకు, చేయబోతున్నందుకు మేం ఫీజు తీసుకుంటాం. నేను ముందు బిజినెస్ మ్యాన్ని, తర్వాతే ప్రెసిడెంట్ని. ఈ సంధి కుదురుతుందో లేదో, ఉక్రెయిన్గా మిగులుతుందో లేదో, లేక రష్యాలో విలీనం అవుతుందో, యుద్ధం ఆపుతామంటారో ఇలాగే కొట్టుకు చస్తామంటారో, క్లైమాక్స్ నేనేలా చెప్పగలను? ఒకవేళ మీకు సంధి కుదరకపోతే మేం వెర్రి పుష్పాలం అవ్వాలా? నీకు ఇంతగా 4 ఏళ్లుగా సాయం చేస్తున్నందుకు మాకు మిగిలేదేమిటి? సో మాకు $500 బిలియన్ విలువ చేసే ఖనిజ సంపద గల మీ భూమి ఇంకా గ్యాస్ని ఇవ్వాల్సి ఉంటుంది అంటున్నాడు ఇప్పుడు ట్రంప్ జెలెన్స్కీతో. ట్రంప్ చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ అని మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. ఇలా బేరం కుదుర్చుకున్నాడన్నమాట ట్రంప్ మామ. పాపం జెలెన్స్కీ పరిస్థితి చూడండి. అసలే దరిద్రం తగులుకుందంటే దురదృష్టం తోడు దొంగలా తగులుకుంది అన్నట్టు
దురదృష్టం పొంచి ఉంటే వానకు తడిచిన వాడిపైన మంచు కురిసినట్టు, దురదృష్టవంతునికి ఎదురైన గుమ్మం కిటికీలా మారినట్టుగా పాపం జెలెన్స్కీకి ట్రంప్ మామ కూడా ఎలాంటి షాకులు ఇస్తున్నాడో చూడండి. యుద్ధం మొదలైనప్పుడు తగ్గేదేమీ లేదు, తల ఒగ్గేదేమీ లేదు, నాటోలో చేరి తీరుతాం అని పొట్టివాడైనా భలే గట్టివాడు అనిపించుకుంటూ యుఎస్ అండ్ నాటో దేశాల సాయంతో రెచ్చిపోయిన జెలెన్స్కీ ఇప్పుడు బాబోయ్ ఇక చాలు, యుద్ధం చాలు అనే పరిస్థితికి వచ్చాడు. వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం ఈ యుద్ధంలో ఉక్రెయిన్లో 80,000 మంది సైనికులు, ప్రజలు చనిపోయారని అంచనా. 7.5 మిలియన్ల మంది దేశాన్ని విడిచి పారిపోయారు. రష్యన్ డ్రోన్స్ సఫారీలో జంతువులను వేటాడినట్టు ప్రతిరోజు ప్రజలను వేటాడుతూ ఉన్నాయి. దేశం కకావికలమైపోయింది, అన్ని వ్యవస్థలు నాశనమైపోయాయి. ఇలాంటి స్థితిలో సంధి చేసుకుంటే ఈ విరామ సమయంలో రష్యా మరింత బలంగా పుంజుకుని మళ్ళీ యుద్ధానికి వస్తుంది అని అంటున్నారు అంతా. కానీ ఈ సంధి విరామ కాలంలో మనం కూడా మన వ్యవస్థలను, రక్షణ వ్యవస్థను ఎంతో కొంత బలంగా చేసుకునే వీలు చిక్కుతుంది కదా. రష్యా తిరిగి బలంగా మనపై దూకుడును ప్రారంభిస్తే కనీసం మనం శిథిలమైన పునాదులపై కాకుండా దృఢమైన భూమిపై నిలబడి ఉండేలాగా తయారవుతాము కదా. ఉక్రెయిన్కి యుఎస్ కానీ వెస్ట్ దేశాలు కానీ సాయం అందించి ఉండకపోతే మన దేశం ఇంతవరకు ఇలా నిలబడి ఉండేది కూడా కాదు. మనం వారికి ఎంతో రుణపడి ఉన్నాం. ట్రంప్ $500 బిలియన్ అడగడం న్యాయమే అంటూ సంధికి అంగీకరించడానికి సంబంధించి తన దేశ ప్రజలను గురించి ఈ విధంగా సుదీర్ఘంగా మాట్లాడాడు జెలెన్స్కీ. ఈ తెలివితేటలేవో 3 ఏళ్ల క్రితమే ఉంటే అయ్యా మేము నాటోలో చేరం, రష్యాను తట్టుకునే శక్తి మాకు లేదు అని ఊరుకుని ఉంటే దేశం ఇలా వల్లకాడు అయి ఉండేది కాదు కదా. ఇప్పుడు నేను సంధికి అంగీకరిస్తున్నా అంటూ వెక్కిళ్ళు పెడుతున్నాడు జెలెన్స్కీ. యుద్ధం మొదలై 3 ఏళ్లవుతోంది కాబట్టి 2 దేశాలు కూడా పూర్తిగా నీరసించిపోయాయి. అనేక రకాల ఆంక్షలతో తక్కువ ధరకు పెట్రోలియం అమ్ముకోవాల్సి రావడం లాంటి ఆర్థిక పరిస్థితుల వల్ల రష్యా కూడా దివాలా అంచుకు చేరిందనే చెప్పవచ్చు. ఇక ఎవరొచ్చి సంధి కుదుర్చుతారా అని 2 దేశాలు ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది చివరికి. అందుకోసం ట్రంప్ వచ్చాడు. ఇప్పుడు జెలెన్స్కీ ఏమంటాడంటే, సంధి అని ఒప్పందం జరిగిన తర్వాత రష్యా స్ట్రాంగ్ అయి మళ్ళీ వచ్చి మా పైన విరుచుకు పడితే ఎలా, కాబట్టి మాకు నాటో దేశాల సాయం, యుఎస్ సాయం కంటిన్యూగా ఉండాలి. మా భూభాగాలని డోనెత్స్కి, లుహాన్స్క్, జాపోర్జియా, ఖేర్సన్ అనే విలువైన ప్రాంతాలని, ఖనిజ సంపదలు భారీగా ఉన్న ఈ ప్రాంతాలని ఆక్రమించింది రష్యా. ఈ ప్రాంతాల నుండి ఇప్పుడు రష్యా వైదొలగాలి. ఇదే సమయంలో ఉక్రెయిన్ కూడా రష్యా సరిహద్దును దాటి కుర్స్క్ ప్రాంతానికి చెందిన సజ్జా సిటీని, మరో 1000 స్క్వేర్ కిలోమీటర్ల భూభాగాన్ని, 28 గ్రామాలని స్వాధీనం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా మేం వీటిని వదిలివేస్తాం అంటోంది ఉక్రెయిన్. అంటే మా ప్రాంతాలను మాకు ఇచ్చివేస్తే రష్యా ప్రాంతాలని రష్యాకు ఇచ్చివేస్తాం అంటున్నాడు జెలెన్స్కీ. ఇక అటువైపున ఉన్నది పుతిన్. ఈయనేమో తగ్గేదేలే అంటున్నాడు. ఉక్రెయిన్ స్వాధీనంలో ఉన్న భూముల్ని మేము మళ్ళీ మా అంతట మేము తీసుకోగలం, అలాగే మేము స్వాధీనం చేసుకున్న భూముల నుండి కూడా వెనక్కి జరగం. ఇకపోతే రష్యా పైన మీరంతా కలిసి విధించిన ఆంక్షలను కూడా తొలగించాలి. ఇంకా ఉక్రెయిన్ నాటోలో చేరకూడదు, మీరు చేర్చుకోకూడదు. సంధి జరగాలి అంటే ఇవి చేయాలి అని కూడా అంటున్నాడు. ఇప్పుడు ఇక సంధి ప్రయత్నాలు ఎలా ముందుకు వెళతాయి? ఒకరు 2 మెట్లు దిగి వస్తే మరొకరు 1 మెట్టు అయినా దిగి రావాలి కదా. కానీ బాబాయ్ పుతిన్, ట్రంప్ బ్రో సంధి అంటున్నావు బరాబరే గాని సంధి కోసం నేనైతే వెనక్కి తగ్గను అంటున్నాడు. అందుకేనేమో ట్రంప్ ఏమో ఉక్రెయిన్ రష్యాలో విలీనం అవుతుందేమో లేక అవదేమో అన్నాడు. ఇలా అన్న తర్వాత రష్యా నుండి ఒక వార్త వెలువడింది, ఉక్రెయిన్ ప్రజలకు రష్యాలో విలీనం కావాలని ఉంది అని. ఇలాంటి ఓ న్యూస్ రిలీజ్ చేసింది రష్యా. ఇది ఇప్పుడు చాలా పెద్ద వైరల్ అయింది. మొదట్లో ఎవరైనా ఈ విధంగానే బెట్టు చేస్తారేమో, సంధి విషయంగా చర్చలు జరిపితే ఏదో ఒక పరిష్కారం దొరికే అవకాశం తప్పకుండా ఉంటుందనుకోండి. ఇందుకోసం ట్రంప్ అయితే తన వంతుగా తన ప్రభుత్వ ప్రతినిధులను పంపించే ఏర్పాట్లు చేసి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ప్రయత్నిస్తూనే ఈ ప్రయత్నానికి ఫీజుగా $500 బిలియన్ తీసుకుంటాను అని జెలెన్స్కీకి షాక్ ఇచ్చాడు. $500 బిలియన్ విలువైన ఖనిజ సంపదలు గల భూమిని ఇస్తాను గాని మీరు ఎప్పటిలాగే మాకు అన్ని విధాలా సాయం చేస్తూ బలమైన అండగా ఉండాలి అని జెలెన్స్కీ అంటున్నాడు. ఇది సంగతి. మరి రష్యాకు ఎదురు తిరిగి 3 ఏళ్ల వినాశనం తర్వాత జెలెన్స్కీ సాధించిందేమిటి?
పుతిన్ సాధించింది ఏమిటి అనే విషయంగా మీరేమనుకుంటున్నారో కామెంట్తో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.